ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమలలో ప్రతిరోజు జరిగే అత్యంత పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవల గురించి తెలుసుకుందాం. స్వామివారికి జరిగే సేవలలో మొదటిది సుప్రభాత సేవ. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారి సుప్రభాత సేవతో సేవలు ప్రారంభమవుతాయి. వేద పండితులు కౌసల్య, సుప్రజ, రామ అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు. అనంతరం స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం పారాయణం చేస్తారు. మనం ఈ సేవను దర్శించుకోవడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తాము. శ్రీవారి సేవలలో అత్యంత పుణ్యప్రదమైన మరొక సేవ తోమాల సేవ. తోమాల అంటే పూలమాల. ఈ తోమాల సేవ శ్రీవారి సుప్రభాత సేవ తరువాత జరుగుతుంది. ఈ సేవలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో, తులసి దళాలతో, పూల మాలలతో, వేద మంత్రాలు, దివ్య ప్రబంధాల మధ్య ఈ సేవ జరుగుతుంది. శ్రీవారి తోమాల సేవలో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అత్యంత సుందరంగా దర్శించవచ్చు. తరువాత సేవ కొలువు. ఈ సేవలో శ్రీవారిని జగన్నాయకుడిగా కొలువు తీర్చి ఆలయ ఆదాయ వ్యయాలు, పంచాంగ వివరాలు సమర్పిస్తారు. ఈ కొలువు స్వామివారి రాజసభను సూచించే ప్రత్యేక సేవ. స్వామివారి కొలువు అనంతరం సహస్రనామ అర్చన. ఈ సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో, తులసి దళాలతో పారాయణం చేస్తూ అర్చన చేస్తారు. ఈ సేవను దర్శించుకోవడం వల్ల మనకు కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. స్వామివారి సేవల్లో మరొక విశిష్టమైన సేవ కళ్యాణోత్సవం. ఈ సేవలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సేవను దర్శించుకోవడం వలన మనకు దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. వివాహం ఆలస్యం అవుతున్న వారు, మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకునేవారు ఈ సేవను భక్తి శ్రద్ధలతో దర్శించుకోండి. స్వామివారికి జరిగే సేవలలో ఇంకొక సేవ డోలోత్సవం. దీనినే ఓంజల సేవ అని కూడా అంటారు. డోలోత్సవంలో స్వామివారిని ఊయ్యాలలో కొలువు తీర్చి వేదఘోషాల మధ్య, సంగీతాలు మధ్య సేవ నిర్వహిస్తారు. ఈ సేవను దర్శించుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. తరువాత సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం. స్వామివారికి జరిగే సేవలలో ఆర్జిత బ్రహ్మోత్సవం ఒకటి. ఈ సేవలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గరుడు వాహనం మీద, హనుమంత వాహనం మీద, తరువాత శేషవాహనం మీద దర్శనమిస్తారు. ఈ సేవలో స్వామివారిని అత్యంత దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం దర్శించుకున్న వారికి వార్షిక బ్రహ్మోత్సవాల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు మరియు ఆగమ సంప్రదాయాలు తెలుపుతున్నాయి. స్వామివారికి నిత్యం జరిగే సేవలలో సహస్ర దీపాలంకరణ సేవ ఒకటి. ఈ సేవను సాయంత్రం వేళ సహస్ర దీపాల వెలుగులో సంగీతం, వేద పారాయణాల మధ్య అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సేవను దర్శించుకోవడం వల్ల మనకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు జరిగే సేవలలో ఆఖరి సేవ ఏకాంత సేవ. రోజంతా జరిగిన పూజలు, దర్శనాలు, ఉత్సవాలు ముగిసిన అనంతరం స్వామివారికి విశ్రాంతికి పంపే పవిత్ర సేవ. ఈ సేవను పవలింప సేవ అని కూడా అంటారు. తిరుమలలో జరిగే నిత్య సేవలలో ఏకాంత సేవకు విశిష్ట స్థానం ఉంది. ఇవి కాకుండా స్వామివారికి వారాంత సేవలు కూడా నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.